హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రవీణ్ గారిని. ఈరోజు చాలా రోజుల తర్వాత చేపల ఆటకైతే వచ్చినాం దావంతర వేసుకొని. మా అవతల పిల్లగాళ్ళందరూ అవతారం చూసి ఏంది అనుకోబాకండి, వాళ్ళు ఇప్పుడు వచ్చినో లేదో అప్పుడే దూకేసి మళ్ళీ గడ్డకు వచ్చారు వీడియో అనేసరికి. మా చెరువు దగ్గర ఒక సంవత్సరం నుంచి నీళ్ళు ఎండిపోలేదు, రీసెంట్గా ఒక వారం నుంచి ఎండిపోయింది. వారం నుంచి మా చుట్టుపక్కల ఊరు ఉండే వాళ్ళందరూ సుమారుగా బకెట్లు ఒక ఏమంటారు ట్రాక్టర్ ట్రాలీ నిండా మోస్తుంటారు చేపలు. సో మనం కొంచెం లేట్ అయింది, కానీ లేట్ అయినా పర్వాలేదు. పిల్ల బ్యాచ్ మొత్తం వచ్చింది. వీళ్ళందరితోటి మనం ఈరోజు చేపలు బట్టి మాకు ఎన్ని చేపలు పట్టినాయి, అసలు ఎటువంటి చేపలు పడుతున్నాయి, మా చెరువులో ఏమేమి చేపలు ఉన్నాయి చూద్దాం. సో మేము చేపలు పట్టడానికి 2 దోంతరలు తీసుకొచ్చినాం. ఆ దోంతర ఇటు దగ్గర 2 దోంతరలు తీసుకొచ్చినాం. 2 దోంతరలు తీసుకొచ్చినాం. పిల్ల బ్యాచ్ని సుమారుగా ఒక 10 మందిని వేసుకొని వచ్చినాను. ఈరోజు చేపల ఆట మాత్రం చాలా ముమ్మరంగా జరగబోతుంది. ఎవరా పట్టరా ఇటు చూడండి, ఇప్పుడే దూకేసి 2 చేపలు ఎత్తుకుని వచ్చింది చిన్న సన్నవి బుడద మట్టలు మట్ట గుడిసా. సరే అంటే మా సైడు బుడద మట్టలు మట్ట గుడిసెలు, ఈ కొరమైన పిల్లలు వాటిని మట్ట గుడిసెలు బుడ్డ మడతలు అట్లా అంటారు. సో కొరమైన పిల్లలేరా, పక్కి పిల్లలేరా, పక్కి పిల్లలే. ఓకే, ఇంక లేట్ లేకుండా సోది లేకుండా సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రే గాయస్ ఇంకా బాండ్రా యాడికి బాయిరా పట్రా పోయా పట్ట. అంతా మన చెరువే, ఆ కొండల కాడి నుంచి ఈ పక్క అంతా ఫారెస్ట్ నుంచి వాటర్ వస్తాయి, వాటర్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి. చూడండి ఈరోజు మా ఊర్లో చేపలు పట్టడానికి ఎంతమంది వచ్చినారో. ఆ పక్క తూము ఉంటుంది, అక్కడ నుంచి వాటర్ పక్కన ఊర్లకి అయితే వెళ్ళిపోతుంటాయి. ఇది నీళ్లు మాత్రం చాలా తగ్గిపోయినాయి. చూడండి అసలు చెరువులో నీళ్ళే లేవు. ఒక 2 గుంటలు ఉండే, ఆ గుంటలో ఉండే, ఈ గుంటలో ఉండే. చేపలు ఎన్ని ఉండేమో తెలియదు, కానీ జనాభా మాత్రం ఫుల్గా ఉండరు. ఈ గుంటలో సగం మంది ఉండరు, ఆ గుంటలో సగం మంది ఉండరు. సో ఇంతమంది జనాభా మధ్యలో మనకి చేపలు దొరకతో లేదో కూడా డౌటే, కానీ మన ప్రయత్నం అంటే మనం చేయాలా. పిల్ల బ్యాచ్ అవి వాళ్ళు కూడా తీసుకోకుండా చూడు ఆ బుడద నీళ్ళు ఎట్ట మునుగుతున్నారు. ఈ ఎండాకాలం సెలవులు ఈ బుడద నీళ్ళు మునగాలంటే వీళ్ళకి భలే సరదా లాగుంది. ఈ చేపలాటకి దోంతరలు ఎత్తుకోమారాని వాళ్ళు పిలిస్తే వాళ్ళు రాను కూడా రాలేదు. సో ఇప్పుడు యుద్ధంలోకి మనమే దిగాల్సి వస్తుంది, అందుకని పంచ కడదాం. గోసి అంటారు దీన్ని, గోసి పెట్టాలి ఇక్కడ నీళ్ళు కొర్రి. వాళ్ళు మామూలు సరదా కాదు ఫ్రెండ్స్. గోసి పెట్టేసాం, ఇప్పుడు దోంతర తీసుకుందాం. ఆటకైతే సాగిపోదాం. కమాన్ రారా పడరా ఒరే ఇడదా ఒరే పెద్ద పట్టుకొచ్చినావు కదా యాడిదియా. అప్పుడే చూడండి మా 2 బుడద మట్టలు కూడా పట్టుకొని వచ్చిండు. ఇట్లాంటి చాలా ఉండే కదా లోపల. ఓకే యాడ పట్టినవియా. ఓకే పోదాం రా. కమాన్ గైస్ రారా రే. ఇంకెవరు రా, ఇద్దరు అది కూడా దేవా. ఇద్దరు రే, ఇద్దరు డివైడ్ అవ్వండి రా. ఏం కాదు. ఓకే పా రైట్ లాగరా రే. ఇటు బా తిప్పురా కిందకి. ఓకే ఏం కాదు, కిందకి తిప్పు, కింద అట్లా గట్టి లాక్కోవాలా. అబ్బా ఏంది ఇట్లా వస్తున్నాయో. కానీ లాగు స్పీడ్ లా. ఏంది స్వామి చేపలా, ఏది నిన్ను లేస్తున్నాయా. లాగు గట్టిలా. ఓరే మీరు ట్రాండ్రా దరా దరిలా లేపుతాలేనా. ఓరి ఎలా ఉని ట్రై రాని లేవు దగ్గర ఎత్తురా. వావ్ ఒక్కరోనే వాడిరా, ఏం కాదులే. ఒక ఎత్తుకి నిన్ను వస్తే చాలరా. మనం వేసుకోవడానికి ఏం తాగపోతున్నా. మేమే దాంట్లో కవర్లు వేసుకో. దగ్గుకుంటాం మేము ముళ్ళ చేప ముళ్ళు తగులుకుంటాం దోంతర కాబట్టి కచ్చుకోమా. అని దాంట్లో ఎండిపోతాట వండుకొని తినమా. ఒకటి బైక్ తీసుకొని పోయి ఏదైనా తెస్తే బాగుండు. ఓకే సో ఫస్ట్ ఆటకైతే అంత బండి చూడండి. ఈ లోపుకి ఇప్పుడు 10-10:30 ఆ టైం అవుతుంది. చెరువు నిండిపోయింది జనాభా. చేపలు కూడా అట్టే ఉండి లేక ఎగిరిగిరి పడుతుంది. చిన్నగా బుడద మట్టి బాగా బంక మట్టి కాబట్టి జారిపోతుంది.
వాళ్ళు వేస్ట్లే ఒక రెండు కూడా పడలే వాళ్ళకి. ఒరే ఏంది రన్ ఎగురుతాయా ఆడిపా రే రే ఆడిపా బాధ మళ్ళీ వేస్తుందిలే అమ్మలో. ఎత్తురా 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 మీరు కూడా ఎత్తురా మీరు ఎత్తు ఎత్తు ఎత్తురా. ఏరా నువ్వు అన్నయ్య బాగానే అన్నయ్యలే నేను మన లేపురా. అబ్బాయి ఏదన్నా ఉండేవాళ్ళరా మనకాడ. నువ్వు దూరంగా పరా ఆడి ఏరకుంటాలే కింద కింద మీరు పడారు నాయన కింద కింద. అది తీరా తీ వాళ్ళది నీ వల్లిరా ఇన్ని ఏరుకోమే ఏరియా ఇవరా బుడదమట్లే ఇవన్నీ బుడదమట్లే ఏరమా చిన్న మీరు స్పీడ్గా నడుచు స్పీడ్గా నడుచు రాని 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 ఇంకా రాని ఇంకా రాని ఇంకా రావాలా దరికిరా 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 ఇంక ఎత్త పాయ్ పాయ్ తేరా తేరా అబ్బా ఈ మాత్రం చాలే బొలి 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 చిన్నమ్మే ఎడరా ఏరుతురా పోతున్నాయా ఇగో చూడు ఎన్ని ఉండయో తెల్లంగా ఉన్నాయి చేపలు. ఒక వాళ్ళని లేని ఏరా ఎన్ని పడినాయా మళ్ళీ రెండు ఎత్తుకొని వచ్చిండాడు బుట్ట మడతలో. ఏ రా చూపి భలే పడుతున్నావు కదరా ఏడ దొరుకుతున్నాయి నీకు చూపి చూపి పెద్దయే 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 దాంట్లో దాంట్లో అన్నా ఎవరైనా పోయి గోతమన్నా తేవాలన్నా లేకపోతే లాభం. మాకు ఈ చేపలు పట్టినట్టు ఏదో వేసుకోవడానికి గంప కానీ గోతం కానీ బయట కానీ తెచ్చుకోలేదు. ఇప్పుడు అందుకని మా బాబాయ్కి ఫోన్ చేసినాం. మా బాబాయ్ బకెట్లు కానీ ఏదైనా తీసుకొని వస్తాడు చేపలు వేసుకోవడానికి. ఈలోపు మనం పోయి ఇంకా మళ్ళీ కొన్ని చేపలు పడాలా. ఇప్పుడు ఎండకు బాగా లేచినాయి చేపలు ఇంకా పట్టేటోళ్ళు లేరు ఎవరు. రే రారా అక్కడే వాడు చూడు చేపలు పడ్డానికి పోయి రమ్మంటే వాడు అక్కడ పోయి మునుగుతా ఉన్నాడు. వాడు ఇటు ఈడు అటు అలా వాడు ఏం మనుషులు రా మీరు అంతా. ఏం పడుతున్నావు కప్పలా అలా వాడు యాక్టింగ్ చేయమంటే ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు. వాడితో మామూలు కథ కదా ఏం చూపించేది. మేము పట్టిన చేపలని చేరేది రా రారా నాయన బతిని ఆడుకోవాల్సి వస్తుంది కదా. చేపలు పడ్డానికి కదా ముని వచ్చింది మునగడానికి చిన్నగా చిన్నగా ఇందాక లాగినట్టు లాగబాకు నేను పడిపోతాను స్వామి. వేడి పిల్ల కదా రే నువ్వు తోలుదురా రే ప్రంత దగ్గర మీరు ఒక పక్కన తోలుదురండి చేపలు రారా బాగా ఇటు బారా అల్ల కర్ర కాడికి బా ఎడా పా ఇటు బా అయితే ఇటు బా జరిగిపోదాంపా. రే రే ఇద్దరు రారా ఈ పక్క ఇద్దరు ఆ పక్క ఇద్దరు తోలండి పట్టు 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 రే రారా రారా రే పైకి పైకి దీని పైకి 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 ఎత్తరా అది అక్కడ ఎత్తాలా అది వాళ్ళలాగా రావాలి వాళ్ళలాగా రావాలి లాగు 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 తోలరా తోలరా లాగు 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 లాగాలి గట్టిగా చూడరా భలే ఆకర్తున్నాయి చేపల. ఒకసారి ఎత్తడమా ఎత్తు 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 లేపు లేపు చక్కలు లేపు అది గడ్ని గడ్ని గడకరా గడకరా మళ్ళీ పోదరా ఎగరతాయా చేపలు వెచ్చలు విడికి ఎగరతున్నాయా. పట్రా పట్లాగు పోసేసి అమ్మికేసి ఒరే కింద బాబాయ్ ఈ దాంట్లో అన్ని ఏరుమే పోసేసిరా అమ్మిగా యారా బుడద మట్టలు నాకు ఒకటి కూడా కనపడలే కదరా. అక్కడ కూడా దొరకలేదు మా వాళ్ళు ఊరకం చేత్తోనే చేపలు పడుతున్నాం బుడద మట్టలు నాకు ఒకటి కూడా తగలేదు. ఇప్పుడు దాకా మేమే పోరాడినాం. ఇప్పుడు మా హెడ్ వచ్చేసి భాస్కర్ బాయ్ మా తమ్ముడు ఇద్దరు దిగుతున్నారు. వాళ్ళు వచ్చి 2-3 గంపలు పడుతున్నారు చేపలు చూద్దాం. ఇప్పుడు దాకా మేము బట్టి ఎక్కిరిచ్చారు వాళ్ళు ఏమాత్రం పడుతుందో చూద్దాం మనం కూడా. అర్థం కాలే
అన్నిట్లో దొరుకుతాయి చేపలు కొంచెం, ఎందుకంటే చేపలు చాలా బీభత్సంగా ఉండి ఎగురుతామండి అని బట్టి. ఇప్పుడే మా మా ఊరోళ్ళు వచ్చారు పిల్లకాయలు, వాళ్ళు సుమారు ఒక 2 బకెట్లు చేపలు పట్టుకోపోయారు. మేము ఇప్పుడే వచ్చింది కాబట్టి మాకు ఒక రోజు కూడా దొరకలా. ఇప్పుడు అందరం దిగితే అందరం తొక్కితే చేపలు వేస్తాయి, పెద్ద పెద్ద చేపలు కూడా పట్టాలని అనుకుంటా ఉన్నాం. అలా కూడా ఒకడు బురద మట్టల చేపలు పడతా ఉండు కానీ ఏం వాటంగా పట్టట్లా వాడు, ఆడకో తిరుగుతా ఉండు. ఓరే ఛ, ఎప్పుడైనా సరే పిల్లకాయలు మాత్రం చేపలు ఆడ తీసుకురాకూడదు, ఎందుకంటే వాళ్ళు చూడండి ఆ పక్క ఎట్టా కడుతున్నారు. అది బురద అనుకుంటారా నీళ్ళు అనుకుంటారా? ఇద్దా ఏమి కూడా ఒకటి నీకు దొరకతలే, గవ్వలు చెక్కలు అవన్నీ ఏరుకుంది నేను. ఏడ దొరికింది సంతరా నాకు ఇది. ఎట్రా పైకెత్తరా, పైకెత్తరా ఏదైనా వస్తుంది. వెళ్ళిపోతామని మీరేరా మీరా ఎత్తురా వాళ్ళు చేపలు ఆటగా రాలేదు. ఇప్పుడే వస్తా ఉండు బకెట్లు అవన్నీ తీసుకొని బండి వేసుకొని. సో ఇప్పటి నుంచి ఆట మాత్రం బీభత్సంగా జరగబోతుంది. మా బాబాయ్ బకెటి గోతము మంచినీళ్ళు అన్నీ తీసుకొని వచ్చిండు. ఈలోపు మా బ్యాచ్ చూడండి చేపలు దై ఇప్పుడు ఎన్ని చేపలు పట్టిండో. ఇప్పుడు ఈడు వచ్చేసి 2 చేపలు పట్టిండు. ఇదంతా మా పిల్ల బ్యాచ్ చూడండి ఎంతమంది ఉంటారో. ఇక నీళ్ళు వాటర్ తాగేసేయండి. పేరా దాంట్లో పోయి ఈ బకెట్లు వేసుకో, బకెట్లు ఇప్పుడు ఇంకా తెల్లంగా ఉన్నాయి చేపల. సో ఇప్పటి నుంచి రియల్ యుద్ధం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే స్టార్ట్ చేయండి రా రే. ఎట్టయినా ఈ బకెట్ నిండిపోవాలా, గోతం కూడా నిండిపోవాలా. గోతం అదే అది ఇప్పటి వరకు అయితే మేము పట్టిన చేపలు ఇవే. ఇంక పై దీన్ని ఎండపోతాయి. ఆ కవర్లో కూడా ఆ కవర్లో కూడా పోయి పోసి అది కావాలండి కొన్ని నీళ్ళు పోసి పెట్టండి, అంతలో కారిపోకుండా ఉంటాయి. అది ఆ బకెట్ నిండిపోవాలా, సంచి నిండిపోవాలి. అది ఆ సంచిలో పోసి బకెట్ ఇచ్చేయి వాళ్ళ మట్టి పట్టుకోవడానికి. ఇచ్చి కవర్లో పోయి సంచిలో పోయి సంచిలో పోసి ఇప్పుడు ఆ బకెట్ పిల్లోడికి ఇచ్చేసాయి. చూడండి ఎర్రాటి ఎండ, కానీ జనాభా మాత్రం అంతా నా బ్యాచ్. సో తలా 1 కేజీ కావాలంటే మేము సుమారు 20 కిలోలు పట్టాలి. దానికోసం ప్రయత్నం. ఇప్పుడు పెద్దోళ్ళు 2 దిగబోతున్నారు. ఆ పక్క మా తమ్ముడు భాస్కర్ పై 2 దిగారు, ఈ పక్క మా బాబాయ్ మా మామ 2 దిగబోతున్నారు. సో ఈరోజు యుద్ధం అయితే భీకరంగా జరగబోతుంది అన్నట్టు. నీకేమైందా చెయ్య? క్రికెట్ ఆడతా ఎండాకాలం సెలవులు చెయ్యి ఎరగొట్టుకుంటు. ఎవరు మీద చెరువుపల్లె చెయ్యి ఎరగొట్టుకునిండు కానీ చేపలకు వచ్చినవరా ఎడదిరిగా ఎవరే చెయ్యి ఎరగొట్టుకున్నావు కదా, నీకు ఎందుకురా చేపలు అవసరమా? చెప్పురా చేపలు పిచ్చి చెయ్యి చూపి ఎందుకు ఇరిగిందిరా చెయ్య? క్రికెట్ ఆడతా ఇరిగినవా? కింద పడినావా ఎట్టా? వీడికి ఉన్న డెడికేషన్ ఎవరికి లేదు. చూడు చెయ్యి ఇరిగినా కూడా చేపలు పట్టడానికి వచ్చిందో అట్లా ఉంటుంది మా ఊరి పిల్లకాయలు. చూడండి ఆడున్నారు మా వాళ్ళు, చూడండి ఎంత దూరంలో ఉన్నారు వాళ్ళు, అక్కడ ఉన్నారు. సో అక్కడి నుంచి ఈడ వరకు రావాలా. మా వాళ్ళు ఒకరంతా యుద్ధం బాగానే చేస్తున్నట్టున్నారు. మధ్యలో లేపి కథ ఎత్తేసి దాంట్లో డబ్బాలు అయితే వేసుకుంటా ఉన్నారు. నేను కొంచెం ఇప్పుడే గడ్డకి ఎక్కినా కాబట్టి నేను దగ్గరికి పోతాను. చూడండి ఎవరికెవరు సంబంధం లేకుండా ఈ పిల్లకాయలు 2 కలిసి ఒక దోంతర తెచ్చుకున్నారు. పిల్లకాయలు 2 ఒక దోంతర తెచ్చుకునిండు. వాడొకడు ఒంటరిగా బురద మట్టలు పడుతుండు. వీళ్ళిద్దరు అబ్బాగుడికి 2 చీరతో చేపలు పడుతున్నారు. అల్ల వాళ్ళు ఇంకొక 2 పిల్లకాయలు ఆడ దూరంగా ఉండే పిల్లకాయలు ఎర్రటి దోంతర ఒకటి తెచ్చుకొని వాళ్ళు సపరేట్గా పడుతుండ్రు. ఇల్లవాడు పాపం చెయ్యి దెబ్బ తగిలిన పిల్లోడు మాత్రం వాడు బురద మట్టలు పట్టినండి ఇప్పుడు దాకా. సో ఇక్కడ ఎవడికి ఏమీ సంబంధం లేదు, ఎవడ దొడితే పోరాటం ఇక్కడ. సో చేపల కోసం పోరాటం. పట్టినప్పుడే వీళ్ళు పట్టిందంట మా చెల్లెళ్ళు. ఏమైనా పట్టిందా? తీసుకురండి. ఎన్ని పట్టినవే? సుమారుగా పట్టింది 2. మీకెన్ని పడినాయిరా? ఇగో వీళ్ళకి పడినాయి. ఏరా టబ్బు నిండా పట్టిందా? ఏం ఒక్కరున్నా పట్టిందా? పునికినమంటే చేత్తో పట్టిందా? ఓహో చేత్తో పడ్డాన్ని పునికినమంటారు అంటే వీళ్ళు. మా ఊరి పిల్లకాయలే కానీ వీళ్ళు చెప్పే మాటలు నాకు కొన్ని అర్థం కావట్లా. ఏందో మరి ఈ జనరేషన్ ప్రభావం. చూడండి వీళ్ళిద్దరు కలిసి ఈ టబ్బులో ఉండి చేపలు పట్టిండు. వాడు చూడండి చేపలు పట్టరా అంటే బుడద ఏంటారో మెట్టపిల్లలన్నీ ఎగరేస్తా ఉండు. మీరెన్ని పట్టింది తల్లి? వీళ్ళిద్దరు చూడు సుమారుగా పట్టిండే ఒక 20 చేపలు పట్టిండే 2 కలిసి. వాడు చూడండి వాడు డబ్బా నిండా బట్టి వాళ్ళ నాన్న కడికి ఎత్తుకోపోతాం.
ఇది ఇట్లాంటి ఆనందాలు దొరకాలంటే పల్లెటూరులో దొరుకుతాయి. మామూలు చూడండి చేపలు పడతా ఉంటుంది. చూడండి ఎంతమంది ఉంది జనాభా. వీళ్ళ కోసం పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. ఏ రెండు పట్టిరా వా ఏరా అదే రే తెర ఏరా కలవట మాకు రెండు పన్నాయిరా. 2 ఎత్తులకి బకెట్ సగానికి అయితే వచ్చేసింది చేపలు. ఏరా అన్ని చిన్న చిన్న చేపలేనా పెద్ద పన్నాయా? ఏ అవి కాదు పెద్ద బురద మాటలు ఇవల్ల పెద్ద పెద్ద బకెట్లు రెండు పక్కి పెద్ద మీరు అవి బాగుంటాయి బాగా. బయట చేయలేదు బయటపడి నేను ఆడతాలే. ఏయ్ అంత దుగ్గైంది కదా బోడద ఇవన్నీ బుడద బేడిసే చిన్న చిన్న చేపలు అయినారా బయట. చేప తింటుందా చూడండి చేప తింటుంది లోపల ఊసేసింది. చేప మాత్రం బలి ఉంది. ఇద్దరు పని ఇగో ఇవి తెచ్చింది. పట్టుకో పోయి చిన్నమే గోత పట్టుకో. వాళ్ళందరూ ఆడ పట్టిస్తుంటే వీళ్ళిద్దరు ఈ బకెట్లతో తెచ్చి గోతంలో అయితే పోసుకుంటా ఉంటారు చేపలన్నీ. ఇప్పటికే సగం గోతమైంది. ఈ గోతం నిండా బకెట్ నిండా వచ్చి ఇంటికి వీళ్ళు పారపోసింది కింద. చూడండి ఎంతమంది జనాభా అయిపోయినారో. దగ్గర నేను కూడా చేపల్లోకి దిగి 1 గంట సేపు చేపలు పట్టినాం. పోయి ఎండ వచ్చే కొంది జనాభా ఎక్కువైపోతున్నారు. చేపలు కూడా విపరీతంగా లేస్తుండే. బాబాయ్ అయిపోయిందా? ఓకే ఎత్తు. వాళ్ళు చూడండి కేకలు వేసుకుంటా ఎంత బాగా లాగుతున్నారు. చూడండి ఎంతమంది జనాభా ఉన్నారా. వరి సో ఇదే మా లాస్ట్ ఎత్తు. ఈ ఎత్తుతప్పుడు ఇప్పటికేమో ఇదో అక్కడ 2 గోతాలు వేయండి. ఒక బకెట్లో కూడా ఉండే చేపలు. సో ఇప్పుడు ఇది లాస్ట్ ఎత్తు వేసి ఇంక పంచురాలు అయితే జరుగుతాయి. ఉండ ఇంక ఎత్తు ఎన్ని మనయా? ఓకే దోంతర పడవాలి ఇప్పుడు. చూడండి ఎదుగో మా భాస్కర్ అన్న ఒక బస్తా తీసుకొని వస్తుండు. ఇది ఒక బస్తా బకెట్లో అయ్యరా. ఇది బకెట్లో చేపలు పోయి ఎత్తిన ఒక బస్తా ఎత్త. అబ్బా వర్షం చేపల వర్షం. అవి కూడా పోయి. ఇదంతా మా బ్యాచ్. చూడండి మేమందరం కలిసి ఒక గొప్ప చేపలు అయితే పట్టినాము. ఓ రే పెద్ద గుట్ట పోసింది కదా చేపల. దండిరా నీళ్ళు తెచ్చిపోయారా పోయి. బాబాయ్ ఆగరు పెద్ద అన్నీ ఏరండి. మాకు బండ చేపలు మొత్తం పెద్ద అన్నీ ఏరుతా ఉండరు. పెద్ద ఏరి చిన్న అన్నీ వండుకోవాలి. పిల్లలు గిన్నెలు అన్నీ ఏరాలి. పెద్ద అన్నీ ఏరండి ఫస్ట్. పెద్ద అన్నీ ఏరండి. ఏర్రా నాయనా ఏమంతా ఎన్ని చిన్న చేపలు అయితే ఈ బుడద మట్టలు. ఇది ఒక రకం చేపలు. ఇది చూడండి ఎండి పండుగ. ఇప్పుడు భాగాలు అయితే జరుగుతున్నాయి. ఎంతమంది భాగాల రారా బయటికి రా. భాగాలన్నీ లెక్క ఎన్నో 11 భాగాలు అయితే పెట్టు. భాగాలు అయితే పడుతున్నాం మా బాబాయ్ కుప్ప నుంచి తీసి. రన్ని పోయి 11 బాబాయ్. ఆ పక్క దాంట్లో కూడా గరిచి పోయి. చూడండి కుప్పలు ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి. సుమారు ఒక 4-5 కిలోలు వచ్చి ఉంటాయి. బాబాయ్ ఒక్కొక్క కుప్ప ఎన్ని కిలోలు వచ్చి ఉంటాయా?
ఏయ్ అందరికి కుప్పలి. ఇది చూడండి సుమారుగా ఎన్ని కిలోలు పడి ఉంటాయి బాబాయ్? అట్ట కాదు మొత్తం 50 కిలోలా? దగ్గర 50-60 కిలోలు పడి ఉంటాయి చేపలు అయితే. 50 పడి ఉంటాయిలే బాబాయ్, 50 పడవలే, 30-40 పడి ఉంటాయి. ఇప్పుడు మా బ్యాచ్ మొత్తం చేపలు పట్టుకోవడం అయింది, పంచుకోవడం జరుగుతుంది. ఇంకొక బ్యాచ్ చూడండి ఆ పక్క, వాళ్ళందరూ మా బాబాయ్ వాళ్ళు. వాళ్ళే మాకు వాళ్ళకి వేరు. వాళ్ళు ఇన్ని పట్టుకొచ్చిన మేమని పట్టుకొచ్చిన పోటీలతో వచ్చిన వాళ్ళు పట్టుకుంటారు. మా కొండమామలు అయిపోయినాయి. ఇంకా అక్కడ దరి మీద ఒక 4 కూర్చొని చూస్తూ ఉన్నారు. సో ఎట్టా ఈ చెరువు మొత్తం నిండిపోయినారు జనాభా అయితే. అయిపోయిందా? వేసుకున్నారా? కొట్టుకోబాకండ్రా. ఇదో చూడండి మా కుప్పలో జలగ వచ్చింది. జలగ ఇది కానీ గుట్టింది అనుకో ఇంకంతే. చూడు ఎట్ట ముడుచుకొని పోతుంది, సాగుతుంది అట్టి. ఎత్తనే గాయస్, ఎవరు ఎత్తుకోండి. ఏరా ఈ 2 మన కుప్పలా? మా తమ్ముడు పోయిన, నాకు మా తమ్ముడికి చూడండి ఎన్ని వచ్చినాయా. పేరా నీ ఎన్నిరా? దీడు చూడు సొక్కాని ఇప్పి సంచి కట్టుకుని సంచి నిండా వేసుకుని అయితే బయలుదేరుతాడు. ఏరా ఎన్ని కిలోలు పడి ఉంటాయా? ఓకే. సో ఇది విడిది. ఇదో మా బాబాయ్ వాళ్ళు 4 వచ్చిండ్రు. వాళ్ళకి పెద్ద కొవ్వు వచ్చింది. ఒక్కోడు కుప్ప ఎంత ఉంది చూడండి. ఈ కుప్ప అందరికి సమాన కుప్పలు ఉండి వీళ్ళకి ఒక 4 వచ్చింది కాబట్టి అందరూ ఒక దక్క వేసుకునిండ్రు. ఉండి నాకు కావాలి. ఇదో ఈ పెద్ద చేపలు పడినాయి, వీటితో మంచి పులుసు అయితే పెడదాం మనం. ఇదే కానీ మొత్తం ఎత్తుకొని రోడ్లో నమ్ముకుంటే ఒక 2,000 డబ్బులు వచ్చిండేవి. కానీ మనం అమ్ముకోవడానికి కాదు కదా, వండుకోవడానికి కాబట్టి. బాయ్ ఫ్రెండ్స్ అంటాడు. ఎత్తుకోండి వీళ్ళిద్దరికి చేపలు పోక వేస్తే ఏమి చూడు కవరే పట్టలేదు ఏమికి. అయిన దేంట్లో ఎత్తుకోపోతామే తెచ్చుకోలేదు వాడు, అందుకని దోంతరలు వేసుకుంటాడు. దోంతర ఎత్తుకోమే. ఇది చేపల స్టోరీ. ఈరోజు కొంచెం వీడియో కొంత లెంత్ ఉన్నిందని ఏమనుకోబాకండి, కానీ ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి కొంచెం లెంతే ఉంటుంది వీడియో. సో మా చేపల అయితే ఈరోజు ఎట్లా జరిగింది, అందరు హ్యాపీనా? సక్సెస్ఫుల్ గా మా బ్యాచ్ మొత్తం కలిసి 50 కిలోల చేపలు అయితే పట్టినాము. సో అందరూ హ్యాపీయే కదా? ఓకే. సో ఈ రోజు మా ఊరి చెరువులో చేపలు పట్టడం అయితే జరిగిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కరికి దగ్గర 4-5 కిలోల చేపలు వచ్చి ఉంటాయి. అవి కూడా పెద్ద చేపలు వచ్చినాయి. జనాభా మాత్రం ఫుల్గా వచ్చేసారు. ఎండ మాత్రం ఫుల్గా కాస్తుంది, 40 డిగ్రీల పైన. ఇంటికి పోతే పాస్ కూడా రావు, అంత దారుణంగా కాస్తుంది. ఈరోజు చేపల వీడియో జరిగింది. మళ్ళీ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. సో ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టుకోండి. ఈ చేపలతో ఏం చేసిన అనేది మన కుకింగ్ ఛానల్ అయితే వస్తుంది. సో అంతవరకు వెయిట్ చేస్తామనండి. సరే మరంటా, బాయ్.